క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిర నిధిదాతలు సింగారెడ్డి రాజారెడ్డి శృతిరెడ్డిల కుమార్తె సింగారెడ్డి ఆప్తిరెడ్డి పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మెండుగా కలగాలని, వారి తలంపులు నెరవేరాలని, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా సింగారెడ్డి బాలముకుందారెడ్డి, మరియమ్మ కుటుంబ సభ్యులు, బోయపాటి శ్రీవారెడ్డి, లిల్లీ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. శ్రీ కొప్పల మరియాదాసు శ్రీమతి రోజామణి దంపతుల 45వ వివాహ వార్షికోత్సవం సందర్భముగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి మాదా బత్తుల రవి, ఫాతిమా అనుపమ, తెరేసా సలోని, సుదిత్ స్వామి, పసగడ వినోద్ కుమార్, మేరీ సౌజన్య, అమల్ శ్రీహిత, బాల మౌనిష్ కుమార్ సమర్పిస్తున్నారు. 82వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న ఖమ్మం విశ్రాంత పీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 డాక్టర్ మైపెన్ పాల్ తండ్రి గారికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, సేవలో మరింతగా వాడబడాలని ప్రార్థనా శుభాకాంక్షలు కోరుతూ కృతజ్ఞత బలిపూజ దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ పొలిమేరి జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ రాయరాల విజయకుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం మనుగొండ విచారణ శ్రీ దుగ్గింపూడి మర్రెడ్డి 17వ వర్ధంతి సందర్భముగా దుగ్గింపూడి మర్రెడ్డి మరియు శౌరీలమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ వరంగల్ పాలనాధికారి ఫాదర్ దుగ్గింపూడి విజయపాల్, దుగ్గింపూడి జోజిరెడ్డి, రజీనమ్మ, విజయభాస్కర్, ప్రతిభ, సునీల్, స్వర్ణ మరియు కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం చేర్యాల్ విచారణ బీరెడ్డి ఇన్నారెడ్డి మేరీ దంపతుల 52వ వివాహ వార్షికోత్సవం సందర్భముగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి పూజ బీరెడ్డి ఆరోగ్యరెడ్డి, మమత, సురేష్ రెడ్డి, సంధ్య, రంజిత్ రెడ్డి, మంజుల, మనువళ్ళు మనవరాళ్ళు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం దాచారం విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న వట్టి అయన్ష్ రెడ్డి, శ్రేయాన్ష్ రెడ్డిలకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మరియు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ దిలీప్, కళ్యాణి కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. ఎం అంతోనిరెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మరియు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. పంచంద్రాల వెళాంగిణి శ్రీకాంత్, శిరీష దంపతుల 25వ వివాహ వార్షికోత్సవం సందర్భముగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మరియు మృణాల్ దాస్, నోయల్ దాస్లకు మంచి భవిష్యత్తు, మంచి ఆరోగ్యం దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. దేవా నీకే స్వాగతం
రెండు శిరము వంచి అతనిని ఆరాధింతుము. మనలను సృజించిన ప్రభువు ముందట మోకరిల్లుదము. అతడు మన దేవుడు. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథ పఠనాలలో ప్రభువు తన ప్రజలను ఆదరించేటువంటి ఒక మంచి కాపరిగా మనందరికి కూడా దర్శనమిస్తూ ఉన్నారు. జాలి దయ కలిగినటువంటి దేవుడు తన ప్రజలు పడేటువంటి బాధను ఎల్లప్పుడూ కూడా గుర్తిస్తారు అన్నటువంటి విషయాన్ని ఈరోజు మనం చదవబోయేటువంటి పరిశుద్ధ గ్రంథ పఠనాల ద్వారా మరొకసారి మనకు స్పష్టమవుతుంది. కాబట్టి అష్టభాగ్యాలలో చెప్పినట్లుగా దీనత్వము కలిగి దేవుని మీద ఆధారపడేటువంటి ప్రతి ఒక్కరికి దేవుని యొక్క కృప అమితముగా అనుగ్రహించబడుతుంది. ఆ ప్రభుని మీద ఆధారపడి జీవించేటువంటి విశ్వాసాన్ని, బలమైనటువంటి కోరికను మనందరికీ దయచేయమని ప్రార్థన చేసుకుంటూ పవిత్రమైనటువంటి హృదయాలతో ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. ఈ పరిశుద్ధమైనటువంటి దివ్య బలి పూజలో యోగ్యముగా పాల్గొని ప్రభుని యొక్క దివ్య శరీర రక్తాలను స్వీకరించే యోగ్యుల మగుటకు మనం చేసినటువంటి తప్పిదాలను, పాపములను ప్రభు ముందు ఒప్పుకొని ప్రభుని యొక్క క్షమాపణను, పాప మన్నింపును కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనిచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుటుంబమును సంపూర్ణ సంరక్షణలో సురక్షితముగా ఉంచుము. వారు నీ స్వర్గవరముల మీదనే ఆధారపడి జీవించుచున్నారు. సకల దుఃఖ దురితములందు వారికి సమీపమున నుండి నీ స్థిర ప్రేమతో కాచి కాపాడుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలన చేయు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. యెరోబాము 2 బంగారు కోడెదూడలను చేయించెను. మొదటి పట్టణము, రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయము 26వ వచనము నుండి 32వ వచనము వరకు, మరియు 13వ అధ్యాయము 33, 34 వచనములు. మొదటి పట్టణము, రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయము 26వ వచనము నుండి 32వ వచనము వరకు, మరియు 13వ అధ్యాయము 33, 34 వచనములు. యెరోబాము తనలో తాను, ఈ ప్రజలు యెరూషలేము దేవాలయముకు వెళ్ళి అచట ప్రభువుకు బలులర్పింతురేని వారు యూదా రాజైన రెహబామునే రాజుగా అంగీకరించి నన్ను చంపివేయవచ్చును అనుకొనెను. ఇట్లు తలపోసి అతడు 2 బంగారు కోడెదూడలను చేయించెను. తన ప్రజలతో, మీరు యెరూషలేముకు వెళ్ళుట ఇక చాలింపుడు. మిమ్ము ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చిన దేవతలు వీరే చూడుడు అనెను. అతడు ఒక బంగారు దూడను బేతేలున, మరి ఒక దానిని దానునందు నెలకొల్పెను. ఇట్లు చేయుట ప్రజలకు పాప కారణమయ్యెను.
వారా దైవములను ఆరాధించుటకు బేతేలుకు దానుకు వెళ్ళెడివారు. యెరోబాము కొండలపై పూజా మందిరములను కూడా నిర్మించెను. లేవి గోత్రముకు చెందని సామాన్య కుటుంబము నుండియే ఆ మందిరములకు యాజకులను నియమించెను. యెరోబాము యూదా మండలముల వలె ఇజ్రాయేలు సీమలో కూడా 8వ నెల 15వ దినమున ఒక పండుగను నెలకొల్పెను. అతడు బేతేలున తాను నెలకొల్పిన బంగారు దూడలకు బలులర్పించెను. పర్వత మందిరములో తాను నియమించిన యాజకులనే బేతేలున కూడా పూజారులను చేసెను. ఈ సంగతి జరిగిన తరువాత కూడా యెరోబాము తన పాడు పనిని మానుకోలేదు. అతడు తాను కట్టించిన పూజా మందిరములకు సాధారణ కుటుంబముల నుండియే యాజకులను నియమించుచూ వచ్చెను. ఈ దుష్కార్యము వలన పాపము సోకి అతని రాజవంశము మొదలంట నాశనమయ్యెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభు ప్రభు నీవు నీ ప్రజలను అనుగ్రహించినప్పుడు నీవు నీ ప్రజలను అనుగ్రహించినప్పుడు నన్నును జ్ఞప్తియందు ఉంచుకొనుము. నన్నును జ్ఞప్తియందు ఉంచుకొనుము. మా పితరుల వలె మేమును పాపము చేసితిమి. మేము దుష్టులము దుర్మార్గులమనైతిమి. ఐగుప్తున మా పితరులు నీ అద్భుత కార్యములను ఎన్నడూను గ్రహింపరైరి. అందరూ ప్రభు ప్రభు నీవు నీ ప్రజలను అనుగ్రహించినప్పుడు నీవు నీ ప్రజలను అనుగ్రహించినప్పుడు నన్నును జ్ఞప్తియందు ఉంచుకొనుము. నన్నును జ్ఞప్తియందు ఉంచుకొనుము. వారు నీ మహాప్రేమను విస్మరించిరి. రెల్లు సముద్రము వద్ద మహోన్నతుని మీద తిరగబడిరి. ఆ జనులు హోరేబు వద్ద దూడను చేసిరి. పోతపోసిన విగ్రహమును ఆరాధించిరి. ప్రభువు తేజస్సును గడ్డిమేయు ఎద్దు బొమ్మకు మారకము వేసిరి. అందరూ ప్రభు ప్రభు నీవు నీ ప్రజలను అనుగ్రహించినప్పుడు నీవు నీ ప్రజలను అనుగ్రహించినప్పుడు నన్నును జ్ఞప్తియందు ఉంచుకొనుము. నన్నును జ్ఞప్తియందు ఉంచుకొనుము. ఐగుప్తున మహాకార్యములు చేసి తమ్ము రక్షించిన దేవుణ్ణి విస్మరించిరి. ఆయన ఐగుప్తున అట్టి అద్భుత కార్యములు చేసెను. రెల్లు సముద్రము వద్ద అట్టి భీకర కార్యములను చేసెను. అందరూ ప్రభు ప్రభు నీవు నీ ప్రజలను అనుగ్రహించినప్పుడు నీవు నీ ప్రజలను అనుగ్రహించినప్పుడు నన్నును జ్ఞప్తియందు ఉంచుకొనుము. నన్నును జ్ఞప్తియందు ఉంచుకొనుము. శుభములు పల్కు కన్యవు, స్త్రీలలో ధన్యురాలవు. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక.
పునీత మార్కు గారు రాసిన శుభవార్త 8వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు. ఆ దినములలో మహాజనసమూహము యేసు యొద్దకు వచ్చెను. కాని వారు భుజించుటకు ఏమీయూ లేనందున ఆయన తన శిష్యులను పిలిచి వారితో, నేటికి 3 రోజుల నుండి వీరు నా యొద్ద ఉన్నారు. వీరికి భుజించుటకు ఏమీయూ లేదు. అందువలన నాకు జాలి కలుగుచున్నది. పస్తులతో వీరిని పంపివేసినచో వీరు మార్గమధ్యమున సొమ్మసిల్లిపోవుదురు. ఏలైనా వీరిలో కొందరు చాలా దూరం నుండి వచ్చిరి అని పలికెను. అందులోకి ఆయన శిష్యులు, ఈ ఎడారిలో మనం ఎక్కడ నుండి కావలసిన రొట్టెలను తెచ్చి వీరిని సంతృప్తిపరచగలము అని ప్రత్యుత్తరం ఇచ్చిరి. మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవి అని ఆయన ప్రశ్నింపగా 7 రొట్టెలున్నవి అని వారు సమాధానమిచ్చిరి. అంతటా యేసు ఆ జనసమూహమును అచ్చట కూర్చుండి ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలను అందుకొని దేవునికి కృతజ్ఞతాస్తోత్రములు చెల్లించి వానిని త్రుంచి వడ్డించుటకై తన శిష్యులకు ఇచ్చెను. వారు అట్లే వడ్డించిరి. వారి యొద్దనున్న కొన్ని చిన్న చేపలను ఆయన ఆశీర్వదించి వానిని కూడా వడ్డింప ఆజ్ఞాపించెను. వారెల్లరూ సంతృప్తిగా భుజించిన పిమ్మట శిష్యులు మిగిలిన ముక్కలను ప్రోగుచేసి 7 గంపలు నింపిరి. ఆ భుజించిన వారు రమారమి 4,000 మంది. పిమ్మట ఆయన వారిని పంపివేసి వెంటనే ఒక పడవను ఎక్కి శిష్యులతో దల్మనూత ప్రాంతమునకు వెళ్ళెను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మన పూర్వ పోపు గారు ఫ్రాన్సిస్ పోపు గారు చెప్పినటువంటి చక్కనైనటువంటి మాటలు మనకెప్పుడు కూడా స్ఫురణకు వస్తూనే ఉంటాయి. ప్రతి కాపరి కూడా తన గొర్రెల వాసనను తెలిసి ఉండాలి అని. దీనిలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి అర్థము, ప్రతి ఆధ్యాత్మిక కాపరి, దైవజనులు, గురువులు కావచ్చు, ఎవరైనా కానీ ప్రజల జీవితాలలో వారి యొక్క బాధలలో వారి యొక్క అనుభవాలలో భాగం పంచుకోవాలి అన్నటువంటి విషయాన్ని పోపు గారు చెప్పినటువంటి ఆ మాటల్లో దాగి ఉన్నటువంటి అర్థంగా మనం గ్రహిస్తూ ఉన్నాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 14-15 వచనాల్లో ప్రభువే స్వయంగా చెప్పినటువంటి మాటలు, నేను మంచి కాపరిని, నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును అని చెప్తూ, నా గొర్రెల కొరకు నేను నా ప్రాణం దారపోస్తానని ప్రభువే చెప్పినటువంటి మాటలను మనం గుర్తు చేసుకుంటూ ఈరోజు మనము విన్నటువంటి పరిశుద్ధ గ్రంథ పట్టణాలను ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి పట్టణంలో మనము ఇజ్రాయేలు ప్రజలకు రాజుగా ఉన్నటువంటి యెరోబామును గురించి మనం ఆలకించాం. యెరోబాము చేసినటువంటి పని ఏంటి? దేవుని యొక్క ప్రజలను తప్పుద్రోవ పట్టిస్తూ తన యొక్క స్వార్థము కోసమై చేసినటువంటి అకృత్యాలను గురించి మనందరం కూడా ఆలకించాం. ఒక కాపరి తన ప్రజలను నడిపించవలసినటువంటి విధానం ఇది కాదు. దేవుడు ఎన్నిక చేసుకుంది ఇటువంటి పరిపాలనను లేకపోతే ఇటువంటి సంరక్షణను అందించడం కోసం కాదు. నిజమైనటువంటి కాపరి వారి యొక్క ఎదుగుదలను కోరుకుంటాడే కానీ వారి యొక్క వినాశనాన్ని కోరుకోడు. యెరోబాము ప్రజలను దేవుని వద్ద నుండి దూరం చేశాడు. అదేవిధంగా దేవుని యొక్క అనుగ్రహాన్ని కోల్పోయేలాగా చేశాడు. చివరికి యెరోబాము అతని యొక్క కుటుంబ పరిస్థితి ఏమవుతుంది? మనము 34వ వచనంలో మొదటి పట్టణంలో చదువుకుంటూ ఉన్నాం. తన యొక్క రాజ్యవంశమే కుప్పకూలిపోతుంది. ప్రియ సహోదరులారా, ఇక రెండవ విషయంలో మనము సువిశేషంలో ధ్యానం చేస్తే, మొదటి పట్టణంలో మనం చదివినటువంటి యెరోబోముకు విభిన్నమైనటువంటి పరిపూర్ణంగా విరుద్ధమైనటువంటి మరొక వ్యక్తిత్వాన్ని, ఒక మంచి కాపరిని మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభువే ఆ మంచి కాపరి. ఈ మంచి కాపరి తన ప్రజలతో ఒకటయ్యారు, తన ప్రజల కోసం జీవించారు. అదేవిధంగా ఆ ప్రజల కోసమే, తన యొక్క మంద కోసమే తన యొక్క ప్రాణాన్ని అర్పించినటువంటి కాపరి.
ఈరోజు మనం చదివినటువంటి సువిశేషాన్ని విశ్లేషించుకుంటే మంచి కాపరిలో ఉన్నటువంటి సుగుణాలన్నీ కూడా మనకు కనిపిస్తాయి. మొట్టమొదటిది, ఈ యొక్క కాపరి మన కష్టాలను గమనించేటువంటి కాపరి. వాక్యంలో మనం చదువుతూ ఉన్నాము, ఆయన హృదయము జాలి, దయ, ప్రేమతో, కరుణతో తప్పించింది అని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ప్రజలు తమ ఆకలి గురించి ప్రభువుకు చెప్పలేదు, ప్రభువే వారి అవసరాన్ని చూశారు. కీర్తన గ్రంథంలో 145వ కీర్తన 15-16 వచనాల్లో మనం చదివితే, నీవు నీ పిడికిటిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచెదవు అని. కాబట్టి మన ప్రభువైనటువంటి యేసయ్య మంచి కాపరిగా తన మందలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ యొక్క అవసరాన్ని గుర్తించేటువంటి, కష్టాన్ని గమనించేటువంటి మంచి కాపరి అని మనం ఈ రోజున తెలుసుకోవాలి. ఇక రెండవది, మన దీనతను హెచ్చించేటువంటి వారు మన కాపరి. శిష్యులు యేసుప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా, ఇన్ని వేల మందికి మేము ఎక్కడి నుంచి ఆహారాన్ని తీసుకొని రావాలి అని అడిగినప్పుడు, మా దగ్గర 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఉన్నాయని చెప్పినప్పుడు ప్రభు వారిని తీసుకొని ఆశీర్వదించి దానిని హెచ్చించినటువంటి రీతిని మనం చూస్తూ ఉన్నాం. క్రైస్తవ జీవితంలో దీనతతో నీవు దేవునికి అర్పించేటువంటి ప్రతి విషయాన్ని కూడా దేవుడు ఘనముగా హెచ్చిస్తారు. కొంతమందికి అనేకమైనటువంటి తలంతులు ఉండొచ్చు, విశ్వాసము, నీ సమయము, దీనతతో దేవుని దగ్గరకు అర్పించేటువంటి ప్రతి చిన్న విషయాన్ని దేవుడు అత్యధికముగా హెచ్చిస్తాడు. కాబట్టి దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది అన్నటువంటి ప్రభుని యొక్క మాటల్లో మన యొక్క దీనతను దేవునికి సమర్పిస్తే, దీనతతో దేవునికి మన యొక్క సమయాన్ని మనం ఇవ్వగలిగితే దేవుడు దాన్ని అత్యధికముగా హెచ్చిస్తారు. ఇక మూడవదిగా, ప్రియ సహోదరులారా, ప్రభువు మనకు సమృద్ధిగా దయచేసేటువంటి వాడు. ప్రజలందరూ కూడా భుజించినటువంటి పిమ్మట మిగిలినటువంటి వాటిని 7 గంపలకు ఎత్తిరి అని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ప్రభువు మనతో ఉంటే, ప్రభునితో మనం సహవాసం చేస్తే భయము అనేటువంటిది ఉండదు, కొరత ఉండదు, అసంపూర్ణంగా ఏమీ కూడా ఉండదు. సమృద్ధి మనకు అనుగ్రహించబడుతుంది. యోహాను సువార్తలో 10వ అధ్యాయం 10వ వచనంలో మనం చక్కగా చదువుతూ ఉన్నాం. ప్రభువే స్వయంగా చెప్పినటువంటి మాటలు, నేను జీవమునివ్వడానికి, దానిని సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాను అని. కాబట్టి ప్రభుని యొక్క సహవాసము మనకు అన్నిటినీ కూడా సమృద్ధిగా అనుగ్రహిస్తుంది. ఇక 4వది, ఈరోజు మనం ధ్యానం చేయవలసినటువంటిది, శిష్యులు మన జీవిత ప్రతిబింబాలుగా కనిపిస్తూ ఉన్నారు. మార్కు సువార్తలోనే, ఈరోజు మనం చదివినటువంటి సువార్తకు ముందులోనే 6వ అధ్యాయము 30వ వచనం నుంచి 44వ వచనం వరకు మనం ఒక సంఘటన చదువుతాం. ఏమిటి అంటే, క్రీస్తు ప్రభువు 5,000 మందికి ఆహారాన్ని పంచినటువంటి ఉదంతాన్ని మనం చదువుతూ ఉన్నాం. దాని తర్వాతనే మరలా ప్రభువు ఈరోజు చేసినటువంటి అద్భుతాన్ని చదువుతూ ఉన్నాం. శిష్యులు వాళ్ళ కళ్ళ ముందే జరిగినటువంటి ఈ యొక్క గొప్ప అద్భుతానికి సాక్షులుగా ఉన్నారు. మరలా ప్రభు యొక్క మహిమను వాళ్ళు సందేహిస్తున్నారు, అన్నీ తెలిసి చూసి కూడా. మనం కూడా కొన్నిసార్లు ఇటువంటి విధానాన్ని, ఇటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటామేమో ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏంటి, నిన్న దేవుడు చేసిన మేళ్ళను మర్చిపోయి మరలా ఈరోజు దేవుని యొక్క విశ్వసనీయతను ప్రశ్నిస్తూ ఉంటూ ఉన్నామేమో. దేవుడు చేసినటువంటి మేళ్ళు ఎన్నో మన జీవితంలో ఉన్నా కానీ ఇంకా దేవుని యొక్క గొప్పతనాన్ని, విశ్వసనీయతను ప్రశ్నిస్తూ ఉన్నామేమో ఒకసారి మనం అందరం కూడా ఆలోచించుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువు మంచి కాపరి, దీనతతో వచ్చేటువంటి మనలను హెచ్చించేటువంటి కాపరి, మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టకుండా మన చేయి పట్టుకొని నడిపించేటువంటి కాపరి, మన కష్టాన్ని, బాధలను గుర్తించేటువంటి కాపరి. ఆ ప్రభువు మనకు తోడుండగా మనము ఎటువంటి కష్టానికి, బాధకు భయపడనక్కర్లేదు. ప్రార్థన చేద్దాం. మనమందరము పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి, నీ దేవుడు నీవు ఊహించినటువంటి అద్భుత కార్యాలు చేస్తారు అని నమ్మి ఆయన మీద ఆధారపడి ఆ మంచి కాపరి యొక్క
అడుగు జాడల్లో ఎల్లప్పుడూ కూడా పయనించేటువంటి విశ్వాసాన్ని మనందరికీ అనుగ్రహించమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. వినయపూరిత స్తుతిగాన ధూపము పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా హృదయ పీఠము తన వశము చేసెదా ప్రభుత చేయబడిగా హృదిని ప్రభువు చేరగా వినయపూరిత స్తుతిగాన ధూపము పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా హృదయ పీఠము తన వశము చేసెదా ప్రభుత చేయబడిగా హృదిని ప్రభువు చేరగా ప్రథమ ఫలము ప్రణుతి గణము సమర్పింతును ప్రథమ ఫలము ప్రణుతి గణము సమర్పింతును. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, ఈ సృష్టి వస్తువులను మా శరీర పోషణం కొరకు సిద్ధపరచితివి. ఇవి మా నిత్య రక్షణకు సాధనమగునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావనపిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి. పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు, పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్థుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచే వారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరణవచ్చు వరకు వేచియుందుము. మీరు మరణవచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమును అసిగి అప్పమును రక్షణ పాత్రం నీకు సమర్పించున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులనిగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారకు మగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువ, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా లియో జగద్గురువును, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయండి. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్యొగ మరియమాతతో, పునీత జోజప్ప గారితో, పునీత అపోస్తులతో, ఆధునిక సేవ చేసిన పుణ్యాత్ములందరితో మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడికి యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతోనే కమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువాన్ని కీడు నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు
ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరము ప్రభు ఇచ్చిన సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను, మనందరి పాపములను పరిహరించు ప్రభు. ప్రభుని యొక్క విందుకు పిలవబడిన మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నీవు నా నా ఇంట యందు ప్రవేశించిన పాత్రలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. స్వీకరించుడి పరిశుద్ధ దివ్య సత్ప్రసాదం. ఓ క్రైస్తవ సంగమా, స్వీకరించుడి రక్షణ రసగి పరమ ప్రసాదం. ఓ దివ్య జనమా, స్వీకరించుడి పరిశుద్ధ దివ్య సత్ప్రసాదం. ఓ క్రైస్తవ సంగమా, స్వీకరించుడి రక్షణ రసగి పరమ ప్రసాదం. పరలోక మాధురి నిండియున్న ఆహారం, ఇదియే మనకు పరలోక బహుమానం. పరలోక బహుమానం, పరలోక బహుమానం. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నా తృప్తి కలగ చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారుపడి నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన ఆలకించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయనట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి చేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను విస్తుతుందను గాక. ఆమేన్. ప్రభువు ప్రేమకు గాను అతడు నరులకు చేసిన అద్భుత కార్యములకు గాను అతనికి వందనములు అర్పింపవలెను. అతడు దాహము గొనిన వారి దప్పిక తీర్చును, ఆకలి గొనిన వారికి మేలి వస్తువులు వసుగును. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మేము ఒకే రొట్టెను భుజించి ఒకే పాత్రము నుండి సేవింపవలెనని నీవు చిత్తగించితివి. మేము క్రీస్తుతో ఐక్యమై జీవించున్నట్లును ఈ లోకపు ప్రజల రక్షణము కొరకు మేము ఆనందముతో సత్ఫలములను ఒసుగునట్లును కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మందరినీ దీవించి సదా కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వర